మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా స్థాయి మీటింగ్ ఈరోజు మల్కాజ్గిరి గంగపుత్ర సంఘంలో జరుపుకుంటున్నాం. ఈ సమావేశానికి మన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోరెకల నరసింహ గారు, అదేవిధంగా జిల్లా నాయకులు మత్స్యమైల రాష్ట్ర కన్వీనరు బక్కి బాలమనక్క, అదేవిధంగా మల్కాజ్గిరి మత్స్యమైల సొసైటీ అధ్యక్షురాలు దామర రాజమనక్క, అదేవిధంగా స్థానిక గంగపుత్ర సంఘం అధ్యక్షులు మన ఏరువ బాలయ్య గారు, మత్స్యకారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మామిళ్ళ జగదీష్ గారు, భాగ్య కరేణి నవనీత, అదేవిధంగా మొత్తం మన సంఘం నాయకత్వం కూడా ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా రేపు మే 15వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఎదుర్కొన్న సమస్యల మీద ఇంద్రాపార్క్ కాడ ధర్నా చేయాలనేది రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఏప్రిల్ నెల మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మత్స్యకారుల బస్తీలలో, చేపల మార్కెట్లలో, వాడన మత్స్యకారుల గ్రామాన సంతకాల సేకరణతో పాటు మొత్తం కరపత్రాల పంపిణీతో పాటు మొత్తం కూడా అందరి ద్వారా మనం వాళ్ళ సమస్యలు తెలుసుకొని మొత్తం ఎక్కడికక్కడ మన ఈ నెల 28, 29 తారీఖులలో జిల్లాలలో కలెక్టరేట్ల దగ్గర మత్స్యశాఖ అధికారుల దగ్గర ఆందోళన చేయాలని, అదేవిధంగా మే 15 నాడు రాష్ట్ర స్థాయిలో ఇంద్రాపార్క్ కాడ ధర్నా చేయాలనేది రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మత్స్యకారుల మహిళల అక్క చెల్లెళ్ళందరూ కూడా మేమందరం కూడా పాల్గొంటామని చెప్పి గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అక్క చెల్లెళ్లకు, అదేవిధంగా మత్స్యకారుల మహిళా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులు, ఈ ప్రధానమైనటువంటి డిమాండ్స్ కూడా మే 15 జరిగినటువంటి ప్రధాన డిమాండ్ ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి మత్స్యకారులకు బడ్జెట్ కేటాయింపులు అన్యాయం జరిగింది. దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేము గత సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రంలో బడ్జెట్ మత్స్యకారుల అభివృద్ధికి అనుగుణంగా ఉండాలి, మరి అభివృద్ధి కావాలంటే ఈరోజు 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని చెప్పి అనేక దఫాలుగా ధర్నాల రూపంలో కావచ్చు, కార్యక్రమాల రూపంలో ప్రభుత్వానికి తెలియజేశాం, వినతి పత్రాలు ఇచ్చాం. కానీ ప్రభుత్వం 2,250 కోట్లు మాత్రమే కేటాయించింది. అది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు ఎలాంటి ఉపయోగం లేదు. అందులో 47 కోట్ల రూపాయలు తొడలో కట్టిన మార్కెట్కే ఈరోజు ప్రభుత్వం కేటాయించడం వస్తుంది. కాబట్టి అట్లా ప్రభుత్వం ఇచ్చేటువంటి అంటే కోడి ఈకలు పీకే విధంగా ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంది. అందుకనే మత్స్యకారులకు సంబంధించినటువంటి కేటాయింపులు అన్యాయం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులకు ఇచ్చేటువంటి స్కీమ్స్లో కూడా ఈరోజు అన్యాయం జరిగింది. దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఎన్సిడిసి స్కీమ్ని రద్దు చేసింది. దానివల్ల ఈరోజు కింద ఉన్నటువంటి మత్స్యకారులకు వెహికల్స్ కావాలన్నా, 2 వీలర్స్ వెహికల్స్ కావాలన్నా, ఎలాంటి స్కీమ్స్ పొందాలన్నా ఈరోజు సంక్షేమ పథకాలు అందే పరిస్థితి లేదు. అందుకనే ఆ స్కీమ్ని కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కూడా గతంలో మనం చెప్పుకున్నాం, బడ్జెట్ సంబంధించినతో పాటు వీళ్ళకి 476 మంది ఇప్పటికే ఇక్కడ మత్స్యకారులు చనిపోయినారు. వాళ్ళన్నీ కూడా పెండింగ్లో ఉన్న ఇన్సూరెన్స్ చేసి వాటిని వెంబడే రిలీజ్ చేయాలని చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్ వ్యవస్థ ఈరోజు లోపభూయిష్టంగా ఉంది. మార్కెట్ అంటే ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక బేగం బజారు, హుజరాబాద్ మాత్రమే కనబడతా ఉంది. అట్లా కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కనీసం నియోజకవర్గ కేంద్రం జిల్లాకు ఒకటన్నా మంచి ఒక 50 కోట్లతోటి పెద్ద ఎత్తున మార్కెట్లు నిర్మించాలని చెప్పేసి ఈరోజు మత్స్య కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు వచ్చేటువంటి సీజన్ అంతా కూడా ప్రభుత్వం ఈరోజు చాపలు ఉచితంగా ఇస్తామని చెప్తా ఉంది. గత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సీడు ఎక్కడ కూడా సరైనటువంటి సీడు ఇవ్వలేదు. అందులో సగం సీడు ఇచ్చామని చెప్పింది. సగంలో కూడా చారణ భాగమే మత్స్యకారులు ఇచ్చినట్టు వస్తుంది. అట్లా కాకుండా మేము అప్పటి డిమాండ్ చేసినట్టుగానే ఇప్పుడు కూడా ప్రభుత్వాలు చెప్తా ఉన్నాం. వచ్చే నెల 15 తారీఖు జరిగేటువంటి ప్రధానమైన డిమాండు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య సహకార సంఘాలకు ఉచితంగా ఇచ్చేటువంటి సీడ్ దానికి బదులుగా నగదు బదిలీ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా పెద్ద ఎత్తున రేపు మే 15 జరిగినటువంటి ధరను మత్స్యకారుల తదితర డిమాండ్ల కోసం స్థానికంగా ఉన్న సమస్యలను కూడా జోడించి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ధర్మను పాల్గొని మహాధర్మను జయప్రదం చేయాల్సిందిగా తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఈ మేడ్చల్ జిల్లా కమిటీ నుంచి, అదేవిధంగా రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేకంగా మత్స్యకారులను కోరుతా ఉన్నాం.